Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. దేవుడు మనల్నందరినీ కూడా అభివృద్ధి పరచాలని ఆశపడుతున్నాడంట. ఆయన పక్కనోడు చెప్పండి, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచాలని ఆశపడుతున్నాడు. ఇంగ్లీష్లో మల్టిప్లికేషన్ అన్నారు. మనం లెక్కల్లో నేర్చుకుంటాం. ఏంటి అని అంటే తీసివేతలో మల్టిప్లికేషన్ అంటే గుణకారం. చెప్పండి, ఏ కారం? ఇదొక కారం. సో ఈరోజు మనం నేర్చుకుంటుంది ఈ గుణకారం గురించి నేర్చుకుంటున్నాం. దేవుడు మనలందరినీ కూడా తెలుగులో ఆ పదాన్ని, మల్టిప్లికేషన్ అనే పదాన్ని తెలుగు బైబిల్లో అభివృద్ధి అని రాశాడు. సో అది మంచి పదం, మనం ఆ పదాన్ని వాడుకుందాం. మనందరికీ దేవుడు అభివృద్ధి కలిగించునుగాక. ఎవరైనా సంపూర్ణమైన విడుదల కావాలని కోరుకుంటున్నట్లయితే, ఆ సంపూర్ణ విడుదల కావాలని కోరుకునే వారికి నిన్ను ఇబ్బంది పెట్టేవాడి గురించిన అసహనం నీకు పుట్టాలంట. మన ఇబ్బంది పెట్టేది ఎవడు? సాతాను. ఆడి మీద మనకేం పుట్టాలి? అసహనం పుట్టడం అంటే ఏంటి? చాలే చేసింది, ఇంక నువ్వేం చేయలేవు నన్ను, అది అసహనం అంటే. చాలే నష్టపరిచింది, చాలే బలహీనపరిచింది, చాలు అని అసహనం మనకు పుట్టాలంటండి. దేవునికి స్తోత్రం కలుగా. అలా అసహనం పుట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, విడుదల కావాలి అనే ఆశ హృదయంలో పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆశ మనలో పెరుగుతుందో దేవుడు మన పక్షముగా ఉండి కార్యాన్ని జరిగిస్తాడు. యుద్ధము యెహోవాదే అన్నాడు దేవుడు వాక్యంలో. కానీ యుద్ధ భూమిలో ఉండాల్సింది నువ్వు నేను. యుద్ధాన్ని గెలిపించే బాధ్యత దేవుంది. కానీ యుద్ధంలోకి వెళ్ళమన్నది ఎవరిని? మనల్ని. మనం ఇంట్లో కూర్చుంటే జీవితంలో గెలవలేము. నేను యవనస్తులు కూడా చెప్తున్నాను, నాకు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడిన మాట, ఈ దినాల్లో చాలామంది బిడ్డలకి పెద్ద భవిష్యత్తు ఉంది. దేవుడు మిమ్మల్ని చాలా అభివృద్ధి పరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు పోరాడాలి. చెప్పండి, ఏం చేయాలి? యవనస్తులందరూ చెప్పండి, పోరాడాలి. ఎవరితో? నాన్నతోనా? అమ్మతోనా? సాతానుతోనా? ఎవరితో? సాతానుతోనే. శరీరులతో కాదు అన్నాడు. అందుకే మనము పోరాడునది శరీరులతో కాదు, మనము పోరాడునది అంధకార శక్తులతో, ప్రధానులతో, అధికారులతో అన్నాడు. ఆ పోరాటానికి కావలసినవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే అంటాడు, సత్యమనే నడికట్టును కట్టుకోవాలంట. చెప్పండి, ఏం కట్టుకోవాలి? అందరు గట్టిగా చెప్పాలి, యవనస్తులందరూ చెప్పాలి. అంటే అర్థం ఏంటి? ఇది పోరాటం అంటే ఏంటంటే, నాయనా నువ్వు అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పు, అది పోరాటం. హల్లెలూయా. మొన్న కూడా ఎగ్జాంపుల్ చెప్పే కదా, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మమ్మీ సడన్గా వచ్చి అడిగింది అనుకో, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అనగానే వెంటనే సదాకాలము నీతోనే అమ్మ అనుకుందంట. అమ్మో, నా బిడ్డకి అంత ఆత్మీయతో ఫోన్లో కూడా ఆరాధిస్తూ స్థుతిస్తూ అటు వెళ్ళగానే చెప్పు హల్లెలూయా చెప్పండి. అన్ని అబద్ధాలే. అమ్మ ఎక్కడికి వెళ్ళావు? అయ్యా ఎక్కడికి వెళ్ళావు? అయ్యగారి దగ్గర, అయ్యగారు అక్కడ పంపించారు ఊరకనే. అసలు అయ్యగారే లేడు అక్కడ, చిత్తూరులో ఉన్నాడు ఆయన. కానీ ఏం చెప్పారు ఇంటికాడ? అయ్యగారు అసలు మామూలుగా చెప్పలేదు, పెద్ద పని చెప్పాడు నాకు. ఏ పని చెప్పడం, ఈ బండి వేసుకుని ఫుల్గా తిరిగేసి అయ్యగారి మీద దోసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అన్ని అబద్ధాలే. నేను చెప్తున్నాను, అబద్ధములకు తండ్రి ఎవరో? సాతాను. మరి ఈ రోజున బిడ్డలు నేర్చుకోండి. సంఘంలో ఉన్న యవనస్తులు ప్రత్యేకంగా చెప్తున్నాను, తల్లిదండ్రులకి నిజాలే చెప్పాలి. తల్లిదండ్రులు చాలామంది పిల్లలకి చూస్తున్నారు, నాకే డౌట్ పడుతుంది. అమ్మ దేవుడికి స్తోత్రం. అబద్ధాలు ఆడేవాళ్ళు ఎక్కడికి పోతారంట? నరకానికి పోతారు. ప్రకటన గ్రంథంలో ఉందా లేదా? 21వ అధ్యాయము 8వ వచనం అనుకుంటా. ఎస్, పిరికివారు, అవిశ్వాసులు,
అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. మా చిన్నపిల్లలు విన్నారా? ఏం చెప్పాలి? రోజు నిజమైన అబద్ధం చెప్పాలి, అంతేనా? ఏం చెప్పాలి? చెప్పాలి గట్టిగా చెప్పండి. ఏం చెప్పాలి? నిజం చెప్పిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఇక్కడ కూడా ఉన్నారు పిల్లలు. నిజం చెప్పిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకంలో ఏసీ ఉంటుందా? బాగుంటుంది కదా. నరకంలో ఏముంటుంది? నరకంలో అగ్ని, చావని పురుగులు ఇష్టమేగా మీకు? స్తోత్రం చెప్పండి గట్టిగా. సో దేవుని వాక్యం ఇచ్చిన మనం నిజము, సత్యం అనే ఒక నడుమును కట్టుకోవాలంట. ఈరోజు చాలామంది ఆశీర్వాదాలు పోయేది అబద్ధాలు ఆడటం వల్లే. ఏంటో తెలియదు, అది కూడా ఒక రకమైన వంశపారంగా వెళ్తూ ఉంటుంది. అబ్రహాం అబద్ధం ఆడాడు, ఆ తర్వాత ఇస్సాకు ఆడాడు, తర్వాత ఈ కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఏది? అబద్ధాల అభిషేకం. లేదు చెప్పండి. ఆ అబద్ధములు ఏం చేస్తాయంటే మన జీవితాన్ని బంధిస్తూ ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, సత్యం అనే డాలును కట్టుకోవాలి నడుమునకు. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు పోరాటం అదే కదా. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నువ్వు నిజమైన దేవుని బిడ్డమని ఒప్పుకోలేకపోతున్నావు. అక్కడ అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వచ్చింది నీకు. కాంప్రమైజ్ అయిపోతున్నావు. చూసావా? ఆ కాంప్రమైజ్ అయిపోవడం అదే కదా నిజమైన పోరాటం. ఈరోజు చదువుకుంటున్న బిడ్డలకి అదే కదండి పోరాటం. సంఘము నుంచి వెలుపలికి వెళ్ళిన తర్వాత కాలేజీలోకి వెళ్ళినప్పుడు, సహవాసం చేసినప్పుడు సాతాను ఏమంటాడు తెలుసా? ఏ సహవాసం ఏముంది, నువ్వు సహవాసం చేస్తే మారతారాళ్ళు అని అంటాడు. ఊరకనే, ఆ తర్వాత మారేది నువ్వే. హల్లెలూయా చెప్పండి. తాగేవాడితో సహవాసం చేసి మారతా అనుకుంటాం. ఒకటే తాగుతాడు, ఆడితో సహవాసం చేసి 5 తాగుతున్నాడు. ఇప్పుడు ఎవరు మారినట్టు? ఎవరెవరిని మార్చినట్టు? ఎవరిని మార్చరు, దేవుడు మార్చాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకన్నాడు, మీరు అపవాది తంత్రములను కారు అన్ని ధరించుకోండి, వాక్యం అనే ఖడ్గం పట్టుకోండి, సిద్ధ మనసుని బోటులు ధరించుకోండి అని చెప్పేసి నీతి, పరిశుద్ధత అనే పై వస్త్రాన్ని వేసుకొని ఉండండి అన్నాడు. అది అసలు నిజమైన పోరాటం నీ జీవితంలో భవిష్యత్తులోకి వెళ్ళడానికి. ఆ పోరాటంలో మనము పాస్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. మన వాక్యానికి వచ్చేద్దాం. దేవుడు మన పట్ల ఉన్న ఒక గొప్ప ప్రణాళిక ఏంటంటే మనల్ని అభివృద్ధి పరచటం. ఆయన హృదయ ఆశ ఆది కాండము నుంచే స్టార్ట్ అయిపోయింది. మనల్ని ఏ విషయాల్లో అభివృద్ధి పరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అభివృద్ధి పరచడానికి కోసం మనము నేర్చుకోవలసిన కొన్ని సంగతులు ఏంటి అనేది ఈ ఉదయకాలం దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. ఆయన చాలా అభివృద్ధి పరుస్తాడంట. ఒక మాట రాయబడి ఉంది, 2 పేతురు 1వ అధ్యాయం 2వ వచనములో, ఆయన కృపను సమాధానమును సమృద్ధిగా ఇచ్చే దేవుడని రాయబడింది. చూడండి, 2 పేతురు 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నికి కింద అన్నాడు చూడండి, యేసుక్రీస్తుని అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. కింద ఇంగ్లీష్లో చూడండి, గ్రేస్ అండ్ పీస్ బీ మల్టిప్లైడ్ టు యూ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ జీసస్ అవర్ లార్డ్ అని రాస్తుంది. సమాధానమును కృపను దేవుడు అభివృద్ధి పరిచే దేవుడు అంటున్నాడు. యూదా 1:2 చదివితే అక్కడ రాయబడి ఉంది, సమాధానమును ప్రేమను అభివృద్ధి పరిచే దేవుడని రాయబడి ఉంది. యూదా 1:2 చూడండి. కనికరమును చదవండి అందరూ, సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. మెర్సీ, పీస్ అండ్ లవ్ బి మల్టిప్లైడ్ టు యూ. దేవుడు అంట ఇవన్నీ మనకి ఏం చేస్తాడంట? సమృద్ధి, అభివృద్ధి పరుస్తాడంట మన లోపల. నమ్ముతున్న వారు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఒక మాట చెప్తున్నాను, మల్టిప్లికేషన్ అనేది దేవుని వలన మాత్రమే సాధ్యమవుద్ది. అర్థమవుతుందండి? మల్టిప్లికేషన్ అనేది దేవుని వలన మాత్రమే సాధ్యమవుద్ది. అది ఎలా సాధ్యమంటే వాక్యము ద్వారా సాధ్యమవుద్ది.
అందరూ చెప్పండి, దేని ద్వారా? వాక్యము ద్వారా సాధ్యమవుతుంది. అందుకంటాడు, వాక్యము విస్తరించుచున్న కొలది అక్కడ శిష్యులు విస్తరించారు అని రాసి ఉంటుంది. హల్లెలూయా. సో ఏది జరగాలన్నా సరే వాక్యమే ఆధారమై ఉంటుంది. అందుకనే నేను ఎప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, వాక్యాన్ని ఎక్కువ మనము ప్రేమించాలి. వాక్యము లోపల శక్తి ఉంటుంది. వాక్యం, అందుకే ప్రభు అన్నాడు, ఆ రాతి బాణలు నీతితో నింపండి అన్నాడు. ఆ నింపండి అనే మాటలో మల్టిప్లికేషన్ ఉంది. హల్లెలూయా చెప్పండి. వెంటనే ఆ రాతి బాణల్లో నీళ్లు ఏంగా మారిపోయినాయి? సమృద్ధిగా ద్రాక్షారసముగా మారిపోయినాయి. చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈరోజు అందరూ చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాకు అభివృద్ధి కావాలి. అందరూ చెప్పండి, అభివృద్ధి కావాలి. గట్టిగా చెప్పాలి. అందరూ చెప్పండి, నాకు అభివృద్ధి కావాలి. చూద్దాం, దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుని వాక్యం మనం చూస్తుంటే, ఈ మల్టిప్లికేషన్ అనే దానికి నిర్వచనం ఏమని చెప్తుంది దేవుని వాక్యం అని మనం ఆలోచించినట్లయితే, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నా. అంటే ఈ మల్టిప్లికేషన్ అనే మాటకి అర్థం ఏంటంటే, కొన్ని మనము కలుపుతున్నప్పుడు ఒకలాగుంటాయి, కానీ ఇంటులోకి వచ్చేపాటికి దాని సంఖ్య ఏమవుతుందంటే పెరిగిపోతూ ఉంటుంది అనమాట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. సో దేవుడు ఏమంటున్నాడంటే, నేను మల్టిప్లికేషన్లోకి తీసుకురాబోతున్నాను జీవితంలోకి. మనం ఎప్పుడు ఎడిషన్లో ఉంటాం, ఇంకొకటి కలిస్తే బాగుండు, ఇంకొకటి కలిస్తే బాగుండు. కానీ ప్రభు అంటున్నాడు, కలవటం కాదు, నేను దాన్ని మల్టిప్లై చేయబోతున్నాను అంటున్నాడు. మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, అది న్యాచురల్ కంటే సూపర్ న్యాచురల్గా మారుతుంది. నమ్మిన వారు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఈరోజు అభివృద్ధి అభిషేకం మనలోకి రాబోతుంది. నమ్ముతున్న వారు హల్లెలూయా చెప్పాలి. అసలు అభివృద్ధి అంటే ఏంటంటే, బైబిల్ పరంగా నిర్వచనము ఆదికాండము 16వ అధ్యాయము 10వ వచనములో రాయబడి ఉంది. చూడండి, ఆదికాండము 16వ అధ్యాయము 10వ వచనం. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కకు వీలు లేనంత విస్తారముదని దానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు నా వైపు చూడండి, దేవుని యొక్క అభివృద్ధి యొక్క నిర్వచనం ఏంటి అని అంటే, అది లెక్క పెట్టలేనిది. చెప్పండి, దేవుని యొక్క అభివృద్ధి యొక్క నిర్వచనం ఏంటి? యు కెనాట్ నెంబర్ ఇట్, యు కెనాట్ కౌంట్ ఇట్. ఇక్కడ అందుకే ఉంటున్నాడు, లెక్కకు మించినదై ఉంటుంది. మనం అనుకుంటాం 2, 3, 4 అని. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను అభివృద్ధి పరిస్తే అది అసలు లెక్క పెట్టలేవు. పురుషులు స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే మనకి ఈ రోజున ఏ అభిషేకం అవసరము? అభివృద్ధి అభిషేకం అవసరమై ఉంటుంది. ఈ అభివృద్ధి అభిషేకము ఎంతగా మారుస్తుందో జీవితాలని వాక్యం వింటున్నప్పుడు ప్రభు ఈరోజు చాలామందిని ఆయన పురికొల్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానము దేవుడు ఆదిలోనే మొదలుపెట్టి సృష్టిలోనే స్టార్ట్ చేశాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? చేపల్ని మీరు వర్ధిల్లండి అన్నాడు. చెట్లను ఏమన్నాడంటే మీరు వర్ధిల్లండి అన్నాడు. ఆదాము అవ్వతో ఏమన్నాడంటే మీరు అభివృద్ధి చెంది ఏం చేయాలి? విస్తరించి భూమిని నింపండి అన్నాడు. తర్వాత అబ్రహాముతో చెప్పాడు, ఇస్సాకుతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు. కొత్త నిబంధన వచ్చేపాటికి చేశాడు. ఆ రోజు దేవుడు చేసిన దేవుడు, పితరులో చేసిన దేవుడు, కొత్త నిబంధన సంఘం అపోస్తల కార్యాలకు వచ్చేపాటి కూడా వారు విస్తరించారు, వారు అభివృద్ధి చెందారు, వారు పెరిగారు అని వాక్యం మనం చదువుతున్నాం. ఆ పెంచిన దేవుడు తరతరముల నుండి, సృష్టి ఆది నుండి అభివృద్ధి పరిచిన దేవుడు అంటున్నాడు, నా ఆలోచన నేటి బిడ్డల పైన ఏంటంటే వారిని అభివృద్ధి పరచాలి. హల్లెలూయా చెప్పండి. ఆ అభివృద్ధి యొక్క నిర్వచనం ఏంటి? లెక్కింపలేనిది. అందరు గట్టిగా చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, అభివృద్ధి అంటే లెక్కించలేనిది. హల్లెలూయా. చూడండి ఒకసారి అబ్రహాంతో ఏం చెప్పాడు దేవుడు? ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనం. మీరు నాతో పాటు ఉండాలి, ప్రార్థనా పూర్వకంగా ఉంటే చాలా విషయాలు దేవుడు మీతో ఉదయకాలం మాట్లాడతాడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్రమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గమని స్వాధీనపరుచుకుందరు. ఏమంటున్నాడు? నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి
ఇసక వలెను అన్నాడు. మీలో ఎంతమంది మేము నక్షత్రాలు లెక్క పెట్టగలం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నక్షత్రాలు లెక్క పెట్టగలమా? ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు. సముద్ర తేలమందరి ఇసుక రేణువు లెక్క పెట్టగలం అన్నవాళ్ళు. ఇప్పుడు ఈ మాట దేవుడు ఎవరితో చెప్పాడు? గట్టిగా చెప్పాలి మీరు. ఏమని చెప్పాడు? నేను ఒకసారి ఆకాశం వైపు చూడు, ఈ నక్షత్రాలు ఎలా ఉన్నాయో, ఇసుక రేవులు ఎలాగున్నాయో అలాగ నిన్ను నేను ఆశీర్వదించి, నీ సంతానం ఆశీర్వదించి, చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. కొన్ని మాటలు వింటున్నప్పుడు మనలో బలం రావాలి. వారికైనా ఇలా కూర్చుంటే కార్యాలు జరగవు. స్పందించాలి వాక్యానికి. హల్లెలూయా చెప్పండి. కేవలము ఆయన వాక్యము నమ్ముతూ ఆమేన్ చెప్తుంటే కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఇది కేవలము నమ్ము వాళ్ళకే జరుగుతుంది. నేను ఎంత బాగా చెప్పినా, వివరించి చెప్పినా, నువ్వు నమ్మితేనే. నేను నమ్ముతున్నాను కాబట్టి నా చేతులు చేస్తున్నాడు దేవుడు. నేను విశ్వసిస్తున్నాను కాబట్టి దేవుడు కార్యాలు చేస్తున్నాడు. నీ పరిస్థితులు ఏమైనా సరే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఈరోజు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ యొక్క అభివృద్ధి అనే అభిషేకం ఈ ఉదయకాలం నీ మీద కుమ్మరించబడాలి అని అంటే, ఈరోజు ముందు మనం వేసుకున్న పరిమితులన్నీ బ్రేక్ అవ్వాలి. అర్థమైందా? నేను ఇంతవరకే అభివృద్ధి చెందగలుగుతానేమో, నా అభివృద్ధి ఎంతవరకేనేమో అని అనుకునే మాటలన్నిటిని కొట్టేయాలి ఈ రోజున. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను లెక్క పెట్టలేనంతగా అభివృద్ధి చేయగలిగిన వాడిని, అది నా చిత్తము నీ పట్ల అంటున్నాడు. అందుకనే దేవుడు ఈరోజు ఏం ఆశపడుతున్నాడో తెలుసా? మన భాష మార్చాలంట. చెప్పండి. ఈరోజు బైపాస్ సర్జరీ జరుగుద్ది ఇక్కడ. ఎందుకంటే కొన్ని హార్ట్లు కూడా మార్చాల్సి ఉంది. హల్లెలూయా. మామూలుగా హాస్పిటల్లో హార్ట్ ఎన్లార్జ్ అయిందని ఆపరేషన్ చేస్తారు, కానీ ఇక్కడ ఎన్లార్జ్ అవటానికి ఆపరేషన్ చేస్తారు. హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? వాళ్ళు అంటారు హార్ట్ ఎన్లార్జ్ అయిందండి ఆపరేషన్ చేయాలంటారు. ఇక్కడ రివర్స్, హార్ట్ ఎన్లార్జ్ అవ్వడానికి ఆపరేషన్. అక్కడ మత్తు ఇచ్చే ఆపరేషన్, ఇక్కడ మత్తు లేని ఆపరేషన్. అందుకే నువ్వు పెడతా ఉంటుంది ఒక్కొక్కసారి వాక్యం. కారణం ఏంటి? అది రెండించగల ఖడ్గం లాంటిది. ప్రాణాత్మ దేహముల్లోనికి దూసుకెళ్ళిపోతూ ఆలోచనలను పరిశీలిస్తూ ఉంటుందంట. ఎవరు ఆపినా ఆగదు, అది అంత షార్ప్ అది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకనే చూడండి, ఆదికాండములోనే 35వ అధ్యాయము 11వ వచనములో ఏమంటున్నాడు చూడండి. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును. హల్లెలూయా. ఇంగ్లీష్లో చూడండి. And God said to him, I am God Almighty, be fruitful and multiply. A nation, a company of nations shall proceed from you, and kings shall come from your body. దేవునికి స్తోత్రం. A company of nations అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఉద్యోగం చేసేవాళ్ళు అయితే వ్యాపారం చేసేవాళ్ళు కంపెనీ కాదు, కంపెనీస్. ఆ వాక్యం సుత్తిలా కొడితే బాగుండు. వాక్యం సుత్తి లాంటిదే కదా. బైబిల్ అంటుంది వాక్యం సుత్తి. నేనేమంటున్నాను తెలుసా? కంపెనీ కాదు, నువ్వు కంపెనీస్ కావాలి. దేవుడు అంటున్నాడు, నిన్ను కంపెనీస్కి చేస్తాను నేను. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పాలి. ప్రాజెక్ట్ కాదు, ప్రాజెక్ట్స్. పరిచర్య కాదు, పరిచర్యలు. హల్లెలూయా చెప్పండి. అవి ఎంతైనా విస్తరిస్తాయి. దేశముల్లో, విదేశముల్లో, ప్రాంతములో ఎక్కడైనా విస్తరిస్తాయి. నీ బిజినెస్ని దేవుడు ఎంతైనా అభివృద్ధి పరచగలిగిన వాడు, నీ యొక్క కార్యములను విస్తరింప చేయగలిగిన దేవుడు ఆయన. అందుకే ప్రభు అంటున్నాడు, ఏ కంపెనీ ఆఫ్ నేషన్స్, జనముల యొక్క, జనమును జనముల సమూహము నీ వలన కలుగును. అందరూ ఆ మాట చెప్పండి. జనమును జనముల సమూహమును నా వలన కలుగును. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కలుగుద్దా పాస్టర్? కలుగుతుంది.
ఎలా కలుగుతుంది? సొలొమోనుతో చెప్పాడు దేవుడు. ఆయనకి ఇచ్చాడు అభిషేకమును. చూడండి, మొదటి రాజులు 4వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. మొదటి రాజులు 4వ అధ్యాయము 29వ వచనం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సు సొలొమోనుకు దయచేసెను. దేవునికి స్తోత్రం. మీరు ఇంగ్లీష్లో చదవండి, ఎందుకంటే ఎక్కువ ఇంగ్లీష్ ప్రిపేర్. ఇప్పుడు చూడండి, గాడ్ గివ్ సాల్మన్ విజ్డమ్ అండ్ ఎక్సీడింగ్లీ గ్రేట్ అండర్స్టాండింగ్ అండ్ లార్జ్నెస్ ఆఫ్ హార్ట్ లైక్ ద శాండ్ ఆన్ ద సీ షోర్. తెలుగులో అలా లేదు కదా, లార్జ్నెస్ ఆఫ్ హార్ట్ అంట. ఈరోజు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? సమస్య నాది కాదమ్మా, సమస్య నీదే. నా ప్రాజెక్టు పెద్దది, నీ హార్ట్ చిన్నది. హల్లెలూయా చెప్పండి. నా ప్రణాళిక నీ పట్ల చాలా పెద్దది, కానీ నీ హృదయము చాలా చిన్నది. ఈరోజు అందుకంటున్నాడు, నీ హార్ట్ లార్జ్ అవ్వాలి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హృదయము విశాలపరచబడాలి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి పగటి వేళ ఎవరితో చెప్తున్నా నాకు తెలియదు. ప్రభు అంటున్నాడు, నీవు నీ హృదయమును విశాలపరుచుకుంటే ఇదిగో నా దగ్గర రెడీగా ఉంది ఒక పెద్ద ప్రాజెక్టు, రెడీగా ఉంది ఒక పెద్ద ప్రణాళిక, తీసుకొచ్చి నీ హృదయంలో డ్రాప్ చేస్తా. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఈ కార్యము ఎప్పుడైతే నీ జీవితంలో జరగబోతుందో ప్రభు అంటున్నాడు, నువ్వు భయంకరంగా విస్తరించబోతున్నావు, నువ్వు విశాలపరచబడబోతున్నావు, నీ ప్రభావము వెళ్ళబోతుంది అంటున్నాడు దేవుడు. నీ పేరును దేవుడు విశాలపరచబోతున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నా హృదయమును విశాలపరచు ప్రభు అని చెప్పండి. చెప్పండి గట్టిగా, దేవా నా హృదయమును విశాలపరచు. ఇంతవరకు నేర్చుకున్న పరిమితులనే హృదయాన్ని పక్కన పెట్టి నా ప్రభు లెక్క పెట్టలేనంతగా నన్ను విస్తరింపచేయగలడు. ప్రతి ఒక్కరు మైనస్ నుండి మొదలుపెట్టి దేవుని వాక్యాన్ని నేర్చుకుని ప్లస్ అవుతూ అలా ప్లస్ అవుతున్న వాళ్ళు ఇంటూలోకి తీసుకెళ్ళాడు దేవుడు. ఈరోజు వాళ్ళు ఎన్ని ఆశీర్వాదాలంటే లెక్కించలేని అన్ని ఆశీర్వాదాలు దేవుడు వారి జీవితంలో చేశాడు. దేవునికి స్తోత్రం. నేను దైవ సేవకుడున్నాను. ఈ సంఘం పట్ల, ఇక్కడున్న వ్యక్తుల పట్ల, ఇక్కడున్న కుటుంబాల పట్ల దేవునికి ఉన్న బలమైన ఆలోచన ఏంటో తెలుసా? ఒక గొప్ప ప్రణాళిక, అభివృద్ధి అనే గొప్ప ప్రణాళిక దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. సిద్ధముగా ఉన్నాను ప్రభు అన్నవారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ అభిషేకం కావాలి? అభివృద్ధి అనే అభిషేకం. ఆ అభివృద్ధి అనే అభిషేకానికి 2-3 మాటలు మనం నేర్చుకుందాం. ఆ మాటలు చాలా బలమైన మాటలు. ఈ మాటలే అభిషేకాన్ని తీసుకొస్తాయి. మొదటి మాట మనము చూసినట్లయితే, మొదటి మాట ఏమిటి అని అంటే, ఈ అభివృద్ధి అనేది సహజమైన జరిగే కార్యం కాదు, అసాధారణంగా జరిగే కార్యం. అందుకే నేను ఇందాక చెప్పాను, ఇది దేవుని వాక్యము వలన, దేవుడిచ్చే అభిషేకం వలనే జరుగుతుంది. దేవుడు నీకు ఒకంటూ అభిషేకం ఇచ్చాడనుకోండి, ఉద్యోగంలో కానీ లేకపోతే వ్యాపారంలో, ఆ అభిషేకంతో నువ్వు ఎక్కడ నిలబడినా నిన్ను బట్టి అవతలోడు దీవించబడతాడు. అక్కడ నువ్వు కింద ర్యాంకులో ఉన్నా సరే అతనిని బట్టి అతడు ఆశీర్వదించబడతాడు. యాకోబుని బట్టి లాభాను దీవించబడ్డాడు. మన పిలుపది, మనం ఎక్కడ వెళ్ళినా అక్కడ అడుగు పెడితే అభివృద్ధి చెందాలి. ఈరోజు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే. హల్లెలూయా చెప్పండి. మనం కూడా ఎవరు అంటున్నారు, అన్న ఏది పట్టుకున్నా నాశనం అయిపోతుంది. ఈరోజు ఆ నాశనాలన్నీ పోవును గాక. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇది సహజముగా జరగదు, అసాధారణమైన కార్యం ఇది. అందుకు ఒక బలమైన ప్రార్థన చేయాలి. ప్రభు నాకు నేర్పించిన ప్రార్థన అది ఏంటి అని అంటే, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. జాగ్రత్తగా మీరు వినాలి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. పేరు పెట్టాను, మనకు తెలుసు. ఎబ్బేజును దేవుడు ఏం చేశాడు చెప్పండి? అత్యధికముగా
ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇంకొక చోట ఏముంటుందంటే, షమై అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ షమై అనే వ్యక్తికి 16 మంది కొడుకులు, 6 కూతుర్లంట. మొత్తం ఎంతమంది చెప్పండి? 16 కొడుకులు ప్లస్ 6 కుమార్తెలు, 22 మంది. ఈరోజు విడదెత్తే ఇద్దరితో కష్టమైపోయింది. 22 మంది అంట పిల్లలు అతనికి. ఆ 22 మంది పిల్లల్లో అక్కడ ఒక వాక్యము రాస్తుంది, 27వ వచనం. అవును, కరెక్ట్. షిమీకు 14 కుమారులు, 6 కుమార్తెలు కలిది. ఇక్కడ చూడండి, అయితే అతని సహోదరులు ఎంతోమంది కుమారులకు కలగలేదు, యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు అని అంటున్నాడు. అంటే ఒక అభివృద్ధి అనేది జీవితంలో జరగాల్సింది, కానీ వారికంటే మించి ఇంకొకళ్ళు జరిగిపోయిందంట. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పాలి. మీకు అర్థం అవడానికి చెప్తున్నా. వాస్తవంగా అభివృద్ధి అనేది ఉంది, కానీ వారికి కలగట్లేదు, లిమిట్ అయిపోతున్నారు వాళ్ళు. కారణం ఏమిటి అని అంటే, 49వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అనేక గోత్రములకు ఆశీర్వాదాలు ఇవ్వబడినప్పుడు షిమ్యోన్ అనే గోత్రానికి కూడా ఆశీర్వాదం ఇవ్వబడింది. ఇవ్వబడుతున్నప్పుడు ఆ రోజు తండ్రి ఒక మాట పలికడం జరిగింది. చూడండి, 49వ అధ్యాయంలో ఆ మాట రాస్తుంది. చూడండి, 49వ అధ్యాయంలో షిమ్యోన్ అతని గురించి రాయబడింది. 5వ వచనము, షిమ్యోను లేవి అను వారు సహోదరులు, వారు ఖడ్గములు బలత్కార ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమ వారి సంగములో కలుసుకోవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, వారు స్వేచ్ఛ చేత ఎద్దులు గుద్దుకాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించేదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టేదను అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, నాన్న ఒక మాట పలికాడు. ఆ మాట వాళ్ళకి ఏమైపోయిందంటే బంధకం అయిపోయింది. తండ్రి వారి మీద వదిలిన ఒక మాట ఏమైందంటే, అభివృద్ధి చెందవలసిన వారు లిమిట్లో ఉండిపోయే పరిస్థితి వచ్చిందనమాట. అలాగైతే ఉదయకాలం ప్రభు నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ జీవితానికి విరోధముగా, నీ భవిష్యత్తుకి విరోధముగా, నీ కుటుంబానికి విరోధంగా, ఇంతవరకు చాలు, ఈ పరిమితిలోనే వీళ్ళు ఉండాలి, వీళ్ళ బతుకులు ఉండాలి, వీళ్ళ భవిష్యత్తు ఉండాలి, వీరి జీవితాలు ఉండాలని పలికిన మాటలన్నిటినీ దేవుడు ఈ పగటి వేళ కొట్టివేయునుగాక. నేను చెప్పే మాటలు చిన్న చిన్న మాటలు కాదండి. ఈ ఒక్క మాట జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు వింటున్న ఒక్కొక్క మాట చరిత్రలే మార్చేస్తుంది. కొన్ని మాటలు, అందుకంటున్నాను, ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసే నీవు ఆశీర్వాదం ఎలా పొందుకోవాలన్న అవగాహన కూడా నేర్చుకోవాలి. ఎందుకు ఆగిపోతుందో తెలుసుకోవాలి. ఆ ఆశీర్వాదములకు రావటానికి నా వంతు నేనేం చేయాలనేది తెలుసుకోవాలి. ఇవన్నీ గ్రహించుకుంటేనే ఆశీర్వాదం వస్తుంది. ఊరకనే మోకరించి దీవించే ప్రభు అంటే దీవెనలు రావు. దాని గురించిన బాగా అవగాహన ఉండాలి. ఎందుకు నాకు రావట్లేదు, ఏ కారణాలు దానిపైన ఉంటున్నాయి, నన్ను పిలిచిన దేవుడు ఏం కోరుకున్నాడు, నేను అభిషేకము ఎలాంటిదంట, అభివృద్ధి పరిచే అభిషేకము నా మీదకి రావాలి, నేను అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి, సమాధానములో, సంతోషములో, ఆర్థికములో, ఆరోగ్యములో, బిడ్డల విషయములో, వ్యాపారములో, ఉద్యోగములో, ఆత్మీయంగా అన్ని విషయాలలో. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102. Watch YouTube for online. Finney Faith.